ఏంటి మా భార్య భర్తల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా ఏంటి? ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఈ క్షణం నుండి నేను పనిలో తీసేస్తున్నా అని చెప్పి రోజా చాలా ఆలస్యం తన గదిలో నుండి కింద తీసుకొచ్చి చంద్రికను తోసేస్తుంది. ఇంకా చంద్రిక చాలా బాధపడుతుంది. రమాదేవి, చామంతి, ప్రేమ్ అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా చంద్రిక ఇంట్లో ఉండకూడని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇంకా చంద్రిక చాలా కోపం వస్తుంది. ఏంటి మీ పెద్ద కోళ్ళు ఇంట్లో వెళ్ళిపోమంటారా అని చెప్పి చంద్రిక రమాదేవి నిలదీస్తుంది. రమాదేవి ఇంకా ఏం మాట్లాడదు. ఏంటి నేను వెళ్ళిపోని చెప్పి మీరు అనుకుంటున్నారా? వెళ్ళే ముందు వీళ్ళెవ్వరికి తెలియని ఒక నిజాన్ని నేను చెప్పేసి వెళ్ళిపోతా అని చంద్రిక అంటూ ఇంకా నేను భరించే ఓపిక నాకైతే లేదు. ఏ రోజా, నేను ఇంటి పనిదాన్ని కాదే, మీ అత్తలాగే హర్షవర్ధన్ గారికి నేను కూడా భార్యనే అని చంద్రిక అన్న మాటకి ఇంకా ఒక్కసారిగా రమాదేవి, రోజా, అరుణ్, ప్రేమ్, చామంతి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నాన్న అని హర్ష రావడం విని ప్రేమ్ అడుగుతూ ఉంటారు. అవును, చంద్రిక నా భార్య అనేది పచ్చి నిజం అని హర్ష అన్న మాటకి ఒక్కసారిగా మళ్ళీ అందరూ షాకే చూస్తూ ఉంటారు.